వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న డిఏ పిఆర్సీలపై జేఏసీ తీర్మానం. యూకుబేర్లో ఉన్న 10 లక్షల రూపాయల లోపు బిల్లులపై నిర్ణయం. ఆ వివరాలేంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వచ్చినట్లయితే వేతన సవరణ సంఘం మరియు డిఏల కోసం ప్రభుత్వ ఉద్యోగుల పోరాటం. ఉద్యోగుల పెండింగ్ జీపీఎఫ్, సెలవు జీతం, మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఉద్యోగుల జేఏసీ డిమాండ్ చేసింది. బకాయి పడిన వాహన రవాణా భత్యాలను అనగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ను తక్షణమే విడుదల చేయాలని కోరింది. న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడానికి దశల వారీగా కృషి చేస్తామని జేఏసీ తెలిపింది. ఈ సమావేశంలో చేసిన పలు తీర్మానాలను జేఏసీ వెల్లడించింది. జేఏసీ తీర్మానాల్లో కొన్నింటిని చూసినట్లయితే హౌస్ బిల్డింగ్ అడ్వాన్స్, ఇతర లోన్స్ అడ్వాన్స్ను పెంచాలి. యూకుబేర్లో 10 లక్షల లోపు ఉన్నటువంటి పెండింగ్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలి. ఇక ప్రభుత్వ కార్యాలయాల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలి. ఇందుకు కావలసిన బడ్జెట్ను పెంచాలి. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు అదే రోజునే వారి పెన్షన్ బెనిఫిట్స్ను అందించాలి. అవుట్సోర్సింగ్ ఉద్యోగుల నియామకానికి ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయాలి. ఈఎల్ ఎన్కాష్మెంట్ సీలింగ్ను 300 రోజుల నుంచి 360 రోజులకు పెంచాలి. ఉద్యోగులకు డ్యూటీ నైపుణ్యాలను పెంపొందించుటకు శిక్షణను ఏర్పాటు చేయాలి. వివిధ కేడర్లలోని రెవెన్యూ ఉద్యోగులకు ట్రైనింగ్ కొరకు రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలి. సెక్షన్ 197 ఆఫ్ సిఆర్పిసి ప్రకారము హెచ్ఓడీల ముందస్తు అనుమతి లేకుండా ఉద్యోగులపై ఎటువంటి క్రిమినల్ చర్యలు చేపట్టరాదు. ఉద్యోగులు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు వెంటనే కారుణ్య నియామకాలు చేపట్టాలి. ఉద్యోగుల మెడికల్ రియంబర్స్మెంట్ సీలింగ్ పరిమితిని పెంచాలి. ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలి. అదేవిధంగా ఉద్యోగుల రిటైర్మెంట్ గ్రాట్యుటీని 20 లక్షల రూపాయలకు తగ్గకుండా పెంచాలి అనేటువంటి తీర్మానాలను అయితే చేయటం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈనాటి సమాచారం.